ఆంధ్రాలో ఎస్టీస్ పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు స్టడీ చేస్తున్నారు కాబట్టి? ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు కొత్త ఆంధ్రానా పాత ఆంధ్రానా మొత్తం ఇప్పుడు అంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రాలో ఇప్పటికీ ఒక మంత్రి లేడు. జనరల్గా ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన మంత్రి ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ మంత్రి లేదు. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం పెట్టట్లేదు. భూమి కొనుగోలు పథకం గతంలో కొనసాగింది, ఇప్పుడు బంద్ చేయబడ్డది. అయితే ఇక్కడ 7గురును పంపిస్తే అక్కడ 24 మందిని విదేశాలకు పంపించడం కోసం పైసలు ఇచ్చారు ఇప్పటికీ. కానీ సప్లాన్ నిధులు ఇక్కడికంటే ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఎక్కువ ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కొంత గూడాలకు తండాలకు కొంత రీచ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ హెల్త్ విషయంలో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఒక్క రంపచోడవరం నియోజకవర్గంలో గత 6 నెలల్లో దాదాపు 300 పసిపిల్లలు చనిపోయారు ఆరోగ్యం అందుబాటులో లేక. ఈ ఈ ఈ 8 నెలల కాలంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితి. నేను మన సంఘటన జరిగిన తర్వాత కూడా పోయి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే హెల్త్కు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పైగా పెట్టకపోగా బ్యాక్ సైడ్ను మళ్ళీ ఎట్లా తీసుకురావాలి, కంపెనీలకు ఎట్లా ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధ. ఎందుకంటే ప్రపంచం మొత్తం మనం ఎంత ఉన్నోడికి నువ్వు ఎంత పెట్టినా లాభం లేదు. పేదోడికి ఒక పూట తిండి పెట్టడం ఎట్లా అన్నో దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముందు క్యాబినెట్లో ఒకరిని తీసుకోండి, మైదాన ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళని తీసుకోండి, లేకుంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, నీకు లేరు ఒకరిని ఎమ్మెల్సీగా తీసుకొని ఆయన క్యాబినెట్లో ఇవ్వండి. తద్వారా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఆ పనిచేయడంలో ప్రభుత్వం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిగినటువంటి నాయకులు. ఇక్కడ ఆయన చేయాల్సిన స్థానంలో ఉండి కూడా చేయకుంటే సిన్సియారిటీ లేనట్టే కదా. అంటే మీరు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రతినిధులు గవర్నమెంట్ని రిప్రజెంట్ చేశారా, మాకు మంత్రి పదవి లేదు మీరు ఇవ్వాలి అనేటువంటిది? లాస్ట్ మంత్ నేనే పోయి కలిసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వెళ్ళకుంటే దొరకకుంటే ఆయన ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాము రిప్రజెంటేషన్ కాపీ అని. నేను గిరిజన సంఘాల మీటింగ్లు పెట్టుకొని నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళాను, వాళ్ళ కూర్చున్నాను, మాట్లాడాను. ఆ తర్వాత అమరావతికి వెళ్ళాము. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకడం కష్టం ఉందంటే అందజేయండి అని చెప్పి ప్రభుత్వం సంబంధించినటువంటి ఇన్వాల్వ్లో ఇచ్చేసి వచ్చాము. అన్ని సంఘాలు అది డిమాండ్ చేస్తున్నాయి, రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అన్ని సిపిఎం చేస్తుంది, సిపిఐ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలాసార్లు అడిగింది ఎందుకు ట్రైబల్కి మనం రిప్రజెంట్ చేయలేకపోతున్నాం. టీడీపీలో ఉన్నటువంటి గిరిజన నాయకత్వం కూడా అడుగుతున్నది చంద్రబాబు గారిని కలిసి, ఎందుకంటే వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా చేయాలని అడుగుతూ ఉన్నారు సలహాలు. అది వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు అడగండి ముఖ్యమంత్రి గారిని ఇది చేయమని చెప్పి. కానీ దాని మీద ఆయన సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఓవరాల్గా ఇండియాలో చూస్తే ఏ స్టేట్ బెటర్గా చేస్తుందనేది మీ అభిప్రాయం గిరిజనుల సంక్షేమానికి? అంటే ఇప్పుడు కర్ణాటకలో నాకైతే అందరికంటే నేను చూసిన వరకు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టి చెబుతున్నారా? లేదండి, కాంగ్రెస్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఆడ గిరిజనులో ఆ చైతన్య స్థాయి ఉంది. అంటే ప్రభుత్వాలు కూడా ఎప్పుడు చేస్తాయంటే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రజలు ప్రశ్నించే తత్వం ఉంటేనే ప్రభుత్వాలు తొందరగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్ణాటకలో అక్కడ ప్రజలు గిరిజనులో అవేర్నెస్ ఉన్నది. 3 జనరల్ సీట్లు ఆడ ఎమ్మెల్యేలకి గెలిచున్నారు. ఇప్పుడు ఒకటి బీజేపీ నుంచి, 2 కాంగ్రెస్ నుంచి. 3 ఒకరు బీజేపీ నుంచి జనరల్ సీట్లో ట్రైబల్ గెలిచారు, 2 కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ సీట్లో ట్రైబల్ గెలిచి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఆల్రెడీ సామాజిక చైతన్యం కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తద్వారా ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి రాబట్టుకోవడం కానీ, ప్రభుత్వంతో కావాల్సింది ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ సక్సెస్ఫుల్గా లీడర్షిప్ చేయగలుగుతున్నది. అంటే నాయకత్వం ఉంటే, ఎందుకంటే ఇప్పుడు శ్రీరాములు గారు ఉన్నారు బీజేపీలో, ఆయన సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది బీజేపీ పార్టీలో, ఆయన హీస్ ట్రైబల్. అదేవిధంగా ఇక్కడ సతీష్ జారకిహోళి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఏదైతే తెలంగాణకు వచ్చారో హీస్ ట్రైబల్, మొన్నదాకా మంత్రి ఉన్నారు. ఇంకా రమేష్ జారకిహోళి ఉన్నాడు వాళ్ళ బ్రదర్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. అంటే అక్కడ లీడర్షిప్ ఉంది. అన్ని పార్టీల్లో కూడా ట్రైబల్షిప్ నుంచి ఆ లీడర్షిప్ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చేసుకోగలుగుతున్నారు. కొంత మెరుగైనది, ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ రిజర్వేషన్ ఉంది, అక్కడ పాపులేషన్ 1% ఉన్నది, వాళ్ళకు 4% రిజర్వేషన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా పెరగాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం మీద మేము కూడా పోయి రిప్రజెంట్ చేసాం మా సీఎం గారిని, ఇది ఇంప్లిమెంట్ చేయండి అంటే దానికి సంబంధించినటువంటి కమిటీ చేశాడు. ఎట్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి పని చేస్తాం, తొందరలోనే మేము దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అందుకని ఆ అడిగే లీడర్షిప్ ఉన్న కాడనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా చేశాడండి ట్రైబల్స్ కోసం. కాంగ్రెస్ లీడర్ అని చెప్పట్లేదు నేను. ఆయన ఎస్సీ ఎస్టీల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి డర్బన్ తరహాలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను పెట్టించాడు ఆయన దగ్గర. పెట్టించి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ చేసి ఏం చేయాలనేటటువంటి ఎగ్జిక్యూషన్ కూడా పెట్టాడు. అంటే ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకత్వానికి ఉన్నటువంటి కమిట్మెంటు, వాళ్ళు తీసుకునేటటువంటి సీరియస్నెస్ బట్టే ఉంటుందండి. సమాజంలో మార్పులు కానీ ఇవి చేయడం అనేటటువంటిది కానీ చేయాలనుకున్నప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రైబల్ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పనిచేశాడు ఆయన అక్కడ. దాంతో చాలా ఐటీఐలు అదే మోడల్ని ఆయన దేశవ్యాప్తంగా ఎక్స్టెండ్ చేస్తానని మొన్న ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రచారం చేశాడు. కానీ చేయలేకపోయాడు ఆయన. అక్కడ చేశాడు ఆయన కొన్ని ప్యాకెట్లలో అద్భుతంగా ట్రైబల్ ఏరియాలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆ దృష్టికోణం నుంచి చేసే నాయకత్వం అవసరం. ఆ నాయకత్వం వస్తే ఖచ్చితంగా మేలవుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.